10వ తరగతి విద్యార్థుల కోసం నేను ఇచ్చేటువంటి కొన్ని బెస్ట్ టిప్స్. ఇది పాటించి మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా టిప్ మొదటి వచ్చేసి ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు మాత్రమే చదవండి. ఆ తర్వాత చదవద్దు. ఒకవేళ చదివినా లాభము ఉండదు. ఇది మొదటి టిప్. నెక్స్ట్ రెండవ టిప్ ఏంటిదంటే తెల్లవారుజామున 4:30కు లేచి చదవండి. మార్నింగ్ టైంలో మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చదివిన అంశాలు బాగా గుర్తుకు ఉంటాయి. ఇది నాది రెండవ టిప్. నెక్స్ట్ మూడవ టిప్ ఏంటిదంటే మైండ్లో టెన్షన్ రానియకుండా చూసుకోండి. మీరు టెన్షన్ తీసుకుంటే ఎగ్జామ్ బాగా రాయలేరు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నాది మూడవ టిప్పు. నెక్స్ట్ నాలుగవ టిప్స్ ఏంటిదంటే ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట నిద్రకు భంగం రాకుండా చూసుకోండి. మినిమం 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేటట్టు చూసుకోండి. నైట్ అవుట్లు చేసి చదవకండి. ఇన్ని రోజులు చదివినటువంటి అంశాలు చాలు. మరియు నా యొక్క ఐదవ టిప్పు ఏంటిదంటే ఉదయము 4:30 నుండి 6:30 వరకు చదువుకోండి. మరియు కొంతసేపు అంటే ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ కానీ, వ్యాయామం కానీ, మెడిటేషన్ కానీ మీకు ఏది వస్తే అది ఒక అరగంట సేపు చేయండి. ఎందుకంటే దీనివల్ల మీ మైండ్ ప్రశాంతంగా మారిపోతుంది. మరియు నాది 6వ టిప్ ఏంటిదంటే ఒక అరగంటలో మీరు మీ యొక్క కాలకృత్యాలు కంప్లీట్ చేసుకోండి. మరియు స్నానం చేయడం కంప్లీట్ చేసుకోండి. మరియు 7వ టిప్ ఏంటిదంటే మీరు పౌష్టిక ఆహారం లైట్గా తీసుకోండి. మరీ ఎక్కువగా తినవద్దు, మరీ తక్కువగా తినవద్దు. మనకు అవసరమైనటువంటి ఆహారము లైట్గా తీసుకోండి. ఇది నాది 7వ టిప్పు. నెక్స్ట్ 8వ టిప్ ఏంటిదంటే ఎగ్జామ్ సెంటర్ దూరం ఉన్నవారు కొద్దిగా తొందరగా బయలుదేరండి. 8:30కే బయలుదేరండి. మరియు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు 8:45కు బయలుదేరండి. అక్కడ ఇన్ టైంలో రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. మరియు అదేవిధంగా వచ్చేసి నాది 9వ టిప్ ఏంటిదంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో ఎవరితో మాట్లాడకండి. ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని అక్కడ మెడిటేషన్ కానీ చేస్తూ రిలాక్స్ అవ్వండి. మరియు నాది 10వ టిప్ ఏంటిదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 8:30 నుండి 9:30 వరకు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎలాంటి పుస్తకాలు చదవకండి. ఏ పుస్తకం కూడా తీసుకొని వెళ్ళొద్దు, అక్కడ చదవద్దు. మరియు 11వ టిప్ ఏంటిదంటే పరీక్ష హాలులోకి ప్రశాంతంగా చిరునవ్వుతో ఒక కాన్ఫిడెంట్గా పరీక్ష హాలులోకి వెళ్ళండి. మరి 12వ టిప్ ఏంటిదంటే పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ చెప్పేటువంటి సూచనలు బాగా వినండి మరియు పాటించండి. పరీక్ష హాలులో ఎవరితో మనకు సంబంధం లేదు, ఎవరితో మాట్లాడవద్దు. మరియు అదేవిధంగా వచ్చేసి నా యొక్క 13వ టిప్ ఏంటిదంటే బుక్లెట్ ఇవ్వగానే ఆ లైన్స్ కొట్టేసి పెట్టుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు సమయం అనేది ఆదా అవుతుంది. మరియు నా యొక్క 14వ టిప్ ఏంటిదంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా క్షుణ్ణంగా 1కి 2 సార్లు చదవండి. ప్రశ్నలను బాగా అర్థం చేసుకోండి. ప్రశ్న అర్థం చేసుకుంటే మీకు సమాధానం వచ్చేసినట్టే. కాబట్టి ప్రశ్నలను బాగా చదవండి, నిదానంగా చదవండి. మరి 15వ టిప్పు ఏంటిదంటే బాగా వచ్చినటువంటి ఆన్సర్ ముందుగా రాయండి, కాన్ఫిడెంట్గా రాయండి.
రానటువంటి ఆన్సరు చివరిగా రాయండి. మరియు 16వ టిప్పు ఏంటిదంటే తప్పులు కొట్టివేతలు లేకుండా నీట్గా రాయండి. మరియు 17వ టిప్పు ఏంటిదంటే రాసేటప్పుడు ప్రశ్న నెంబరు మరియు సెషన్ యొక్క నెంబరు ఇవి నీట్గా రాయండి. కొట్టివేతలు లేకుండా నీట్గా రాయండి. మరియు నాది 18వ టిప్పు ఏంటిదంటే జవాబు పూర్తి అవ్వగానే గీత కొట్టండి. అంటే లైన్ గీయండి. ఆ గీత కొట్టిన తర్వాతనే నెక్స్ట్ క్వశ్చన్ రాయడానికి వెళ్ళండి. మరి 19వ టిప్పు ఏంటిదంటే ముందు మీరు అన్ని తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయండి. తర్వాత మధ్య రకం ప్రశ్నలకు రాయండి. మరియు లాస్ట్లో చివరిలో మీకు రానటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ట్రై చేయండి. కానీ ఏది మాత్రం వదిలిపెట్టవద్దు, అన్నీ రాసి రండి. మరియు నాది ఒక 20వ టిప్పు ఏంటిదంటే ఒకవేళ మీకు ఎగ్జామ్ హాల్లో టెన్షన్ కనిపించిన, ఒత్తిడి అనిపించిన ఒక 3 సార్లు గట్టిగా గాలి పీల్చి నెమ్మదిగా వదలండి. దీనివల్ల టెన్షన్ అనేది వెళ్ళిపోతుంది, మైండ్ ఫ్రీ అవుతుంది, మీరు చదివిన అంశాలు బాగా గుర్తుకు వస్తాయి. మరియు అదేవిధంగా 21వ టిప్ ఏంటిదంటే చివరి 15 నిమిషాలు ముందే ఆ రాసినటువంటి పేపర్ను ఒకసారి చెక్ చేసుకోండి. చివరిలో 15 నిమిషాలు మిగిలించుకొని ఆ 15 నిమిషాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. మరియు 22వ టిప్ ఏంటిదంటే చెక్ చేసుకోవాలి భాగంగా మీరు ప్రశ్న నెంబర్ సరిగ్గా వేశారా లేదా, సెషన్ నెంబర్ సరిగ్గా వేశారా లేదా ఒకసారి చూసుకోండి. మరియు 23వ టిప్ ఏంటిదంటే బిట్ పేపర్ ఇచ్చిన వెంటనే ఆ బుక్లెట్కు వెనుకాల నీట్గా కట్టండి. కట్టేసిన తర్వాత నా యొక్క 24వ టిప్ ఏంటిదంటే బిట్ పేపర్లో మీకు మంచిగా తెలిసినటువంటి ఆన్సర్లను ముందుగా చేయండి. మరి చివరకు రానటువంటి వాటిని ఆలోచించి పెట్టండి. కానీ ఏది కూడా వదిలిపెట్టవద్దు, అన్నీ రాసి రావాలి. మరియు నా యొక్క 25వ టిప్పు ఏంటిదంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చిరునవ్వుతో కాన్ఫిడెంట్తో పరీక్ష హాలులో నుంచి బయటకు రావాలి. మరియు అదేవిధంగా 26వ టిప్ ఏంటిదంటే తప్పుపోయిన ప్రశ్నల గురించి కానీ, తప్పుపోయిన బిట్స్ గురించి కానీ ఎవరితో చర్చించకండి, ఎవరితో మాట్లాడకండి. దీనివల్ల మీకు రేపటి ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 27వ టిప్ ఏంటిదంటే నేరుగా ఇంటికి వచ్చి లంచ్ చేసి 1 గంట సేపు పడుకొని మళ్ళీ తర్వాతి ఎగ్జామ్కు సిద్ధం కండి. ఇవి నా యొక్క టిప్స్. మరియు అదేవిధంగా చేస్తుంటే 10వ తరగతి ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క విద్యార్థినులకు మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి, మంచిగా రాస్తారని నేను కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా రాసి మీ అమ్మ నాన్న వాళ్ళకు మంచి పేరు తీసుకొస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బాయ్.